అలా పడుతున్నావేంటి? మీరు సీనియర్స్ కదా, బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను. నేను సీనియర్ నైతే నువ్వు సీనియర్ సిటిజన్ చెప్పివి. మహతి గారు, అప్పటి నుంచి మీకు పెద్ద ఫ్యాన్ అండి. అసలు అప్పట్లో మీ యాక్టింగ్ సూపర్ ఉండేది. అసలు అప్పట్లో మీ సీరియల్స్ అసలు రచ్చ ఉండేవండి. అసలు అప్పట్లో ఎన్నిసార్లు అంటావు పల్లవి? అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పల్లవి, ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం కొత్తది అవుతుంది కానీ మీరు మాత్రం పాత పడ్డామని చెప్పట్లేదు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నిష గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నీకెలా ఉంది ఇండస్ట్రీలో? 5th ఎపిసోడ్ నుంచి పేమెంట్ రావట్లేదు. ఇక్కడ 50 ఎపిసోడ్ పేమెంట్ రాలేదు. మీకు పేమెంట్ రాకపోయినా పెన్షన్ వస్తుంది కదండి, మాకు ఆప్షన్ కూడా లేదు. ఒక 10 సంవత్సరాలు ఆగావనుకో నీకు కూడా వస్తుంది. భావన గారు, చిన్నప్పుడు నేను ఏడుస్తూ ఉంటే మా మమ్మీ మీ సీరియల్ పెట్టేవారనమాట. మీ యాక్టింగ్ చూసి నా ఏడు పాపేసేదాన్ని. అవునా? ఇప్పుడు నా పిల్లలకు కూడా నీ సీరియల్ చూపిస్తున్నాను తెలుసా? అయితే నా యాక్టింగ్ చూసి మీ పిల్లలు ఏడు పాపేస్తున్నారా? నీ సీరియల్ చూడగానే నా పిల్లలు ఏడుపు స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? నేను మాత్రం దొరికిపోతే నువ్వేం చేస్తావు? నువ్వు కూడా దొరికిపో. రామ్ ప్రసాద్ పండు కాదు, రామ్ ప్రసాద్ ఇటు పేరు పండు. లేడీస్ పార్టీలో మీ ఇద్దరు ఏం చేస్తున్నారు? అంటే ఇంతమంది లేడీస్ పార్టీ చేసుకుంటున్నారు కదా, మేము కూడా మూలాడు కూర్చొని చిన్నగా మీతో పాటు అలాగా. ఓ, పార్టీకి వచ్చారా? మేడం గారు, మీరు నాకు ఏదో పని చెప్పండి, నేను పని చేస్తా కావాలంటే. ఓ, అంత పెద్ద పనివాడువా? ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నా పనితనం చూపిస్తా. ఏం మాట్లాడుతున్నావురా? సరిగాని రామప్రసాద్ గారు, ఇంత మంది సీనియర్స్ ఉన్నాం కదా, మరి పార్టీలో మా కోసం ఏం పెడుతున్నారు? బయట అంబులెన్స్ పెట్టానండి. జూనియర్స్ కి ఏం కావాలో చెప్పండి. మండి కావాలి. మీరు వచ్చిన ఆల్రెడీ సీనియర్స్ మండిపోతున్నారు, ఇంకా మండి కావాలంటే వీళ్ళకి. మండిపోతున్నారా? ఎవరు చెప్పారు అలాగా? సీనియర్స్ ఎవరు చెప్పారు? మేమన్నామని ఎవరు చెప్పారు? వాళ్ళు మేము ఎప్పుడు చెప్పాము? హలో చెప్పింది వీళ్ళే. మేము ఎప్పుడు చెప్పాం? జూనియర్స్ చెప్పలేదు, సీనియర్సే చెప్పారు. సీనియర్స్ అంటే అసలు రెస్పెక్ట్ లేదు మీకు. అయ్యి బాబోయ్, సీనియర్స్ సైలెంట్ గా ఉండాలి కదా, జూనియర్స్ ఏమైనా చెప్పుకుంటాము. హలో, మాకు అర్థమైంది. ఇక్కడ అవ్వాల్సింది పార్టీ కాదురా, నాకు మీ మధ్యన పోటీ కావాలరా, ఈ సీనియర్స్ కి ఈ జూనియర్స్ కి మధ్యన. ఏ పోటీ? ముగ్గుల పోటీయా, కబడ్డీయా, ఖోఖోనా, అగ్గిపెట్ట ఆటనా, ఏం కావాలి? ఆవిడ కసి చూస్తే నలిపేసేటట్టుంది. మహా అతి గారు ఆపితే ఈ పోటీ కండక్ట్ చేయడానికి ఆల్రెడీ 2 గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత మనం పోటీ పడదాం. మీరు వెళ్ళి అటువైపు కూర్చోండి, మీరు వెళ్ళి అటువైపు కూర్చోండి. అరే పండు, మనం లేకుండా పార్టీ ఎలా పెట్టాం పుల్లా? సూపర్. ఈ రోజు వీళ్ళతో ఆడుకుందాం. నువ్వు అటుపక్క నేను ఇటుపక్క. నేను డీజే పిల్ల, వెర్స్ ద పార్టీ ఓ రామ్ ప్రసాద్. ఏ రామ్ ప్రసాద్, ఏంటి పార్టీ అని పిలిచావు? అసలు వేస్తే జోష్, వేస్తే హంగామా. కొంతమంది ఇటున్నారు, కొంతమంది అటున్నారు. అబ్బాయిలు మీ లేకుండా లేడీస్ పార్టీ చేసుకుంటారా? అందుకని మధ్య చిన్న మంట పెట్టా, ఇద్దరు సెపరేట్ అయిపోయారు. ఎన్ని మంటలు ఆర్పలేదు. లేడీస్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. సరే మేడం, మీ కాన్ఫిడెన్స్ మీద నా కాన్ఫిడెన్స్. ఇంతకీ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? సీనియర్స్ నా, జూనియర్స్ నా? ఆబ్వియస్లీ సీనియర్స్ నే. మీ సీనియర్స్ ఉన్నారు కదా, మా జూనియర్స్ ని తొక్కేస్తున్నారు, మా చేతులు కాళ్ళు కట్టేస్తున్నారు. ఇంకోసారి నువ్వు జూనియర్ అన్నావు అనుకో, మా జనాలు అందరూ టీవీ కట్టేస్తారు. ఈ పార్టీ కాస్త మాకు పోటీలా కావాలి. నువ్వు పిల్లగా నేను వచ్చాను కదా, నా బుద్ధి తక్కువ. ఓకే, అందుకే నేను పెట్టాను యాంకర్ గా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఆల్ రైట్, అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ కిరాక్ పార్టీ. రష్మి, ఈ 2 లారీల మధ్య స్కూటర్ ఓకేనా? అయ్యో, అది లేడా? ఆది వెళ్ళాడమ్మా, ఆదికి లారీ డ్రైవింగ్ రాదంటే వెళ్ళిపోయాడు.